హలో అండి, అందరికీ మ్యారీ క్రిస్మస్. ఆల్మోస్ట్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది. సో ప్లీజ్ ఏం అనుకోకండి. సరే, మీరు కూడా నాతో పాటు క్రిస్మస్ మార్కెట్స్ చూసేయండి ఇక్కడ ఎలా ఉంటాయో. నేను డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి క్రిస్మస్ మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఎందుకంటే ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్గా డెకరేట్ చేశారు. అసలు కల్చర్ అనగానే మనకి ఫస్ట్ ఫుడ్ మీదకి వెళ్ళిపోతుంది కదా, ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు తినే ఫుడ్ మనం ఇండియాలో ఎప్పుడు తినుండము, నేనైతే తినలేదు. సో ఇక్కడ కొత్తగా ఏం ఐటమ్స్ ఉన్నాయో అవి తిని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్టాల్ ముందు క్యూ చూసారా? ఈ క్రిస్మస్ మార్కెట్కి వచ్చిన జనాలందరూ క్యూలో నిలబడ్డారు. నేను క్యూలో ఉన్నాను. నాకు ఆల్మోస్ట్ నా టర్న్ వచ్చేసరికి 45 మినిట్స్ అయింది. అసలు ఇదేం ఫుడ్, ఎందుకు ఇంత ఫేమస్ అనుకుంటున్నారా? అది రోస్టెడ్ ఆల్మండ్స్. ఇది ఎందుకంత ఫేమస్ అయిందో నాకు తెలీదు. ఇందులో ఒకరిని అడిగితే మా ట్రెడిషనల్ ఫుడ్ అన్నారు. సో నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. నాకు ఇక్కడ క్రిస్మస్ చాలా అంటే చాలా నచ్చింది. అసలు ఎవరికైనా ఇక్కడ ఈ లైటింగ్స్కి, వాళ్ళు డెకరేట్ చేసే విధానానికి ఎవరికైనా క్రిస్మస్ నచ్చాల్సిందే. కాకపోతే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంట్రా బాబు ఇన్ని రోజులు నెలలు చేస్తున్నారు క్రిస్మస్ అని అనిపించేది. కానీ నిజంగా అన్ని రోజులు చేయాలి. ఎందుకంటే జర్మనీకి మాస్టర్స్ కోసం వచ్చే వాళ్ళంతా వింటర్ ఇంటేక్ అంటే అక్టోబర్లో వస్తారనమాట. సో నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చినప్పుడు వెదర్ ఎంత దరిద్రంగా ఉందంటే, నిజంగా ఈ వెదర్ని డిప్రెసింగ్ వెదర్ అంటారంట. మన కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఉండరు, వెదర్ ఏమో అంత మూడిగా ఉంటుంది. మధ్యాహ్నం 3కి 4కి చీకటి పడిపోయేది. అక్కడ ఆల్రెడీ మనకి చాలా హోమ్ సిక్లో ఉంటాము. నాకైతే అస్సలు నచ్చలేదు. బయటకు వచ్చి చూస్తే ఒక చెట్టుకి ఆకు ఉండదు, అసలు ఏముండదు. ఏంటో బోడిగా ఉండేవి. ఏం జర్మనీరా బాబు అని అనిపించింది. అసలు మీరు నార్మల్ డేస్లో చూసారంటే నైట్ 6 to 7 అయిందంటే చాలు, అసలు బయట ఒక పురుగు కనపడదు. ఏంటో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతత అయితే నా వల్ల అస్సలు అవ్వలేదు. ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అని. నేను జనాలు నవ్వడం ఫస్ట్ టైం చూసింది కూడా క్రిస్మస్ మార్కెట్లోనే. మీరే చూడండి జనాలు ఎంత బాగా చిల్ అవుతున్నారు. ఆ క్రిస్మస్ ట్రీ లైట్స్ మధ్యలో గ్లూ వైన్ స్టాల్స్, దాని ముందు నిలబడి మంచిగా లైట్స్ ఈ అందాన్నంతా చూసుకుంటూ ఏవో మాట్లాడుకుంటూ అలా టైంపాస్ చేస్తున్నారు. మరీ ఆనందం ఎక్కువైనట్టుంది. ఎందుకంటే ఇందాక మగ్గులు తాగుంటారుగా, సో ఇక్కడ మంచిగా డాన్స్ వేస్తున్నారు, డ్యూయట్ వేస్తున్నారు రోడ్డు పైన. సెకండ్ నేను ట్రై చేసింది క్రెపీస్ మిట్ వైసర్ షాకలాడే. సో షార్ట్కట్లో చెప్పాలంటే మన బొబ్బట్టు అనుకోండి. మొత్తం పైన మైదా పిండి, లోపల కొబ్బరి బెల్లం స్టఫ్ పెడతాం కదా, వీళ్ళు మైదా పిండి బ్యాటర్. అది అయిన తర్వాత లోపల వైట్ చాక్లెట్ స్టఫ్ అన్నమాట. చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా తినచ్చు. నేను వైట్ చాక్లెట్ తీసుకున్నాను, కానీ ఇక్కడ జనాలు న్యూటెల్లాతో తింటారు. ఇది చచ్చిపోతారు వీళ్ళు న్యూటెల్లా అంటే. అండ్ ఇదైతే నాకు 5.5 euro పడింది. నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసి పర్ఫెక్ట్ జస్ట్ ఫ్లఫీగా ఉంది. పైన షుగర్ పౌడర్ చల్లారు. ప్రాసెస్ అదంతా చూడడానికి గుంట పొంగనాల్లా ఉంది, కానీ ఇది అంత అయితే ఏం అనిపించలేదు. మన గుంట పొంగనాలే బాగుంటాయి. ఇక్కడ ఏదన్నా స్పైసీగా తిన్నామంటే జీవితం ఒక్కటి కూడా ఏదే కారంగా లేదు. ఎలా ఇవి తిని బతుకుతారు అని అనిపిస్తుంది. ఏదన్నా అంటే చాలు బేకింగ్ కుకీస్, బ్రెడ్, ఇవి తప్ప నాకు ఇంకేం కనిపించలేదు. వేస్ట్. స్పైసీ ఫుడ్ ఇక్కడ ఎతకడం వేస్ట్. ఎక్కడికి వెళ్ళినా అసలు మనం ఈ బంగాళదుంపల నుంచి అయితే తప్పించుకోలేము. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకేం చేస్తాం, నా జీవితానికి బంగాళదుంపలే ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక పాయ, ఇంకా అన్నీ ఇదే అనుకుని బతుకుతాను ఇక్కడ. క్రిస్మస్ మార్కెట్లో మీరు జనాల్ని చూసారా? అందరి చేతుల్లో మగ్గులు లోటాలు బీర్లు, ఏవేవో వైన్లు తాగుతానే ఉన్నారు. మరి ఇన్ని ట్రై చేసి మనం గ్లూ వైన్ ట్రై చేయకపోతే ఎలాగా? ఇందులో ఏవేవేవో వెరైటీస్ ఉన్నాయి. రెడ్ వైన్, వైట్ వైన్, రోజ్ వైన్, ఏవేవో ఉన్నాయి. నేనైతే రెడ్ గ్లూ వైన్ ఆర్డర్ చేశాను. అది 3.5 euro పడింది. అసలు బిర్యానీలో వాడే స్పైసెస్ అన్నీ తెచ్చి ఈ గ్లూ వైన్లో వేసి మరిగించారు. అసలు క్రిస్మస్ అంటేనే గ్లూ వైన్. నాకైతే అంతేం అనిపించలేదు.
మనం బిర్యానీలో వాడే స్పైసెస్ అన్నిటినీ బిర్యానీ సామాన్లు అని ఇంట్లో అంటూ ఉంటాం కదా, వీళ్ళు ఆ స్పైసెస్ని వాళ్ళ ఫుడ్ ఐటమ్స్లో అస్సలు వాడరు. ఎందుకంటే వాడితే ఆ ఘాటుకి చచ్చిపోతారు, దాహం 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 అని. సో నేను హంగేరీ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వీటిల్ని క్రిస్మస్ స్పైసెస్ అనేవాళ్ళు. ఎందుకు ఇలా అంటున్నారు అంటే వాళ్ళ ఆ స్పైసెస్ని గ్లూ వైన్లో వాడతారు, ఆ గ్లూ వైన్ క్రిస్మస్ అప్పుడు తాగుతారు, అలా కనెక్షన్ అంట. నెక్స్ట్ ఐటమ్, ఇంతసేపు నేను స్పైసీ ఐటమ్స్ గురించి వెతుకుతున్నాను కదా, ఇది స్పైసీగా లేదు కానీ చాలా టేస్టీ ఉంది. ఇది పిజ్జా, ఒకసారి బేస్ చూడండి, చాలా థిన్గా ఉంది కదా, ఇదే దాని స్పెషాలిటీ. ఇదైతే నాకు 9 euros పడింది. ఈసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని. లాస్ట్ యాపిల్ ఫ్లేవర్ వాఫిల్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. అది మిషన్ ఓవర్ హీట్ అయినట్టుంది. ఆ వాఫిల్ వేసినప్పుడు మొత్తం ఆ మిషన్కి అంటుకుపోయిందనమాట. అదంతా పీస్ వస్తుంది. కొత్త తయారు చేసి ఇస్తాడేమో అనుకుంటే అదే తినమని నా మొహాన్ని కొట్టాడు. సర్లే, చూడ్డానికి బాగాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ ఐటమ్స్ మీరు ట్రై చేయండి ఇక్కడే ఉండుంటే. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఓపిక్గా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ విష్ యూ మ్యారీ క్రిస్మస్. బాయ్ బాయ్.